హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో 2 days అవుతుంది వీడియోస్ అయితే చేయక. 2 days కాస్త బిజీ. సో చూసారు కదా బయట బీభత్సమైన మ్యారేజెస్. సో అందుకే 2 రోజులు వీడియోస్ అయితే రాలేదు. సో మళ్ళీ ఇవాళ వచ్చాము. అయితే కల్కి మూవీ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. కల్కి సినిమా ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా? మరి కల్కి సినిమా కొంతమంది ఫ్లాప్ అవుతుందని బల్లగుద్ది చెప్తున్నారు. సో వాళ్ళకైతే నేను ఈ సినిమాలో సమాధానం చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకండి. ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. ఈ వీడియో అయితే చాలా మందికి చేరాలి. ఎవరైతే కల్కి మూవీ ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారో వాళ్ళకి వీడియో చేరేలా లైక్ చేయండి. ఓకే, ఇక కల్కి మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటే 100కి 200% హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఎలా, ఎందుకు ఫ్లాప్ అవ్వదు, ఎందుకు హిట్ అవుతుందని అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కన్ఫర్మ్ అయితే చేస్తాను. ఇండియన్ సినిమా హిస్టరీని మార్చే సినిమా బాహుబలి తర్వాత ఏదైనా రాబోతుందంటే 100కి 100% కల్కి సినిమా. ఇదైతే నేను బల్ల గుద్ది మరి చెప్తా భయ్య. మరి ఎందుకు ఇండియన్ సినిమాలో కల్కి లాంటి సినిమా మళ్ళీ వస్తుందా అంటే చాలా చాలా కష్టం అని చెప్తా. ఎందుకంటే కల్కి అనేది ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ స్టాండర్డ్స్కి అయితే కల్కి మూవీ ఆల్రెడీ వెళ్ళిపోయింది, వెళ్తుంది కూడా. ఇక May 9th అయితే ఇండియన్ సినిమా హిస్టరీ, ఇండియన్ సినిమా లెవెల్ అనేది మారబోతుంది. మరి ఎందుకు ఫ్లాప్ అవ్వదు? కల్కి అనే సినిమా ఏ విధంగా డైరెక్ట్ చేస్తున్నారంటే, కల్కి అనే సినిమా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, అసలు ఈ కలియుగం అనేది ఏ రకంగా అంతమవుతుంది, సో మనుషులు ఫ్యూచర్లో ఎలా ఉంటారు అనేది, సో మన లైఫ్కు సంబంధించిన సినిమా అన్నమాట ఈ కల్కి. మరి ఈ కల్కి ప్రతి ఒక్కరికి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, హాలీవుడ్లో ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యే విధంగా కల్కి మూవీ రైటింగ్ అనేది ఉంటుంది. సో మరి ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ వస్తే ఎలా అని అడగచ్చు. ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ అనేది రానే రాదు. ఎందుకంటే కల్కి సినిమా అందరికీ, సో ఇది కొంతమందికి కాదు, ప్రతి ఒక్క మనిషికి, ముఖ్యంగా మన ఇండియన్ పీపుల్కి అయితే ఖచ్చితంగా భయ. ఎందుకంటే ఈ సినిమాలో మన చిన్నప్పటి నుంచి మన కలియుగం అంతం దాకా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ కల్కి సినిమాకి ఏ సర్టిఫికెట్ అనేది ఎందుకు రాదంటే, ఈ సినిమా ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యే విధంగా రైటింగ్ అయితే ప్యూర్ తెలుగు రైటింగ్ అనేది ఉంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలోడ దాకా అందరికీ అర్థమయ్యే విధంగా ప్యూర్ తెలుగు రైటింగ్ అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతుంది భయ్య. ఎవరికైనా ఉంచండి, ఈ సినిమా అందరికీ అర్థమయ్యే విధంగా, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్యూర్ అచ్చమైన తెలుగులో అయితే రైటింగ్ అయితే ఉండబోతుంది. మరి సినిమా హిట్ అవ్వాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా, ముసలోళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాలో రైటింగ్ అనేది, ప్యూర్ రైటింగ్ అనేది ఉండబోతుంది భయ్య. ఇక ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయిందంటే సినిమా 200% హిట్ అయినట్టే. సో దీని పరంగా చూస్తే కల్కి సినిమా అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉంది, అంత కంటెంట్ ఉంది. ఇది ఫ్యూచర్లో రేపు మాపు అయితే ఇది నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ కల్కి సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది భయ్య. సో ఖచ్చితంగా మన పురాణాల్లో ఏం జరుగుతుంది, సో పురాణాల్లో ఏముంది, కల్కి పురాణంలో ఏముంది అనేది, సో దాన్ని తీసుకొచ్చి మనకి కల్కి సినిమాలో ప్యూర్ విజువల్ ట్రీట్తో, అచ్చమైన తెలుగు రైటింగ్తో అయితే సినిమా అయితే ఉంటుంది భయ్య. ఇక దీన్ని బట్టి చెప్పచ్చు, సినిమా అనేది అస్సలు ఫ్లాప్ అయ్యే అవకాశాలు లేవు. ఇక May 9th కలుద్దాము, మామూలుగా ఉండదు. ఇండియన్ సినిమా హిస్టరీ షేక్ అంతే.